ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయాల్లో ఇప్పుడు తెలుగులో ఈరోజు కబీర్ సాహెబ్ గారు బాణి ఉంది. కబీర్ సాహెబ్ గారు మనకి జాగ్రత్త చేస్తున్నారు. ఈరోజు మేము సత్సంగంలో వేరే ఏం చెప్పలే, ఒక సత్సంగి ఎట్లా ఉండాలా అంట. వాళ్ళు ఈ లోకములో రహన్ సహన్, మరి వాళ్ళ చాల్ చలన్ వ్యవహార్ ఈ లోకంలో ఎట్లా ఉండాలా ఆ విషయంలో మాట్లాడితే. ఎందుకంటే మనం గురువు దగ్గర ఎందుకు పోయినాం? దీని కొరకే కాదు. వ్యాపారం బాగా జరుగుతుంది, ధనలాభం దొరుకుతుంది, వ్యాధి పోతుంది, దీని కొరకే కాదు, ముక్తి కొరకే. మరి మరి సత్య పుట్టలో రాక ఉండాలంట. గురువు మన జవాబారి తీసుకున్నారు. ఇప్పుడు మన ధర్మం మనమున ఆయన చెప్పిన ప్రకారం నడవాల. ఒక మనసులో మార్పు రావాలా, ఆచార విచార వ్యవహారాన్ని చేంజ్ కావాలా. ముందేలాగా అట్లా ఉండిపోతే మనలో ప్రపంచంలో ఏం తేడాలు ఉంది? దాని కొరకే మార్పు రావాలా. మార్పు ఎప్పుడు వస్తుంది? గురువు మాట వింటే, నామస్మరణ ధ్యానం చేస్తూ సంసారం చేస్తే మార్పు వస్తుంది. సంసార చింత చేసుకొని సంసారం చేస్తే మార్పు రాదు. మరి మరి సత్య పుట్టలు రావాల్సింది. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఏం చెప్తున్నారో, సత్సంగికి ఎవరిన సత్సంగికి చూస్తే వాళ్ళకి మనసులో రావాలా అంటే ఈయన పూరా గురు శిష్యుడు అంట. వాళ్ళు చూస్తేనే వాళ్ళు తెలుసుకొనాలా. మరి వాళ్ళు చూస్తేనే తిట్టుకున్నది వస్తే మరి ఏమేమో కొట్లాడదు ఉంటే లాభం ఏమిటి? మనం ప్రపంచకులాగా మనలో వాళ్ళు ఏం తేడా లేవు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారో, మాటలో చాలా రహస్యం ఉంది. చూడండి, ద్రౌపది ఒక మాట నిన్కే దుర్యోధన మనసులో పెట్టుకొని మహాభారత అయింది, సర్వనాశనం. చూడండి, మహాభారత్లో సర్వనాశనం అయిపోయింది ఒక మాటే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారో, మధుర బచన హై ఔషధి, కటుకు బచన హై తీర్. శ్రవణ ద్వారా సాలసే ఓకే. ఇప్పుడు మధుర బచన్ అంటే తీప్ మాట్లాడేది, ఒక ఔషధం సమానం అంట. ఎంత బాగలేకుండా వాళ్ళకి ప్రేమ నుంచి మాట్లాడిస్తే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది. అదే క్రాక్గా మాట్లాడితే, కోపంలో మాట్లాడితే వాళ్ళ లోపల కోపం ప్రకటమవుతుంది. చూడండి, ఒక మనిషికి మనసు నుంచి త్రోవ ఉంటుంది, ఒక మనిషికి. మనం వాళ్ళ సంగతి ఏం వ్యవహారం చేస్తున్నామో, యావ రూపంగా మనసులో భావం పెట్టుకొని వ్యవహారం చేస్తున్నామో వాళ్ళలో సేమ్ అదే భావం కలుగుతుంది. మేము కోపం పెట్టుకొని రాగద్వేషాలు పెట్టుకొని వాళ్ళకి మాట్లాడుతున్నామంటే వాళ్ళ మనసులో సేమ్ భావం కలుగుతుంది. మేము ప్రేమ నుంచి మాట్లాడుతున్నామో వాళ్ళ లోపలనే అదే ప్రేమ ప్రకటమవుతుంది. దాని నుంచి ఒక తూరు బీర్బల్ అక్బర్ ఇద్దరు పోతున్నారు.
అక్కడ నుంచి ఒక మనిషి వస్తున్నారు త్రోవాలో. అప్పుడు బీర్బల్ మంచి బుద్ధిమంతుడు, ఆయన అక్బర్కే అడుగుతున్నారు, స్వామి ఆ మనిషి వస్తూ ఉంది, ఆయనకి గడ్డం బిడ్డ ముల్ల, ఆయనకే చూసి మీ మనసులో ఏం భావం వస్తూ ఉంది? అక్బర్ అంటారు, నేను చూసి ఆయన గడ్డమే పీకేయాలా అంటుంది, అట్లా భావం వస్తూ ఉంది. మరి మంచిదంట, ఆయనకి పక్కకి నిలబెట్టినారు. మరి ఆ మనిషి వచ్చినారు, ఆయనకి కొంచెం దూరం తోలుకోపోయి, ఈ గడ్డం ఆయన చూసి నీకు ఏం భావం కలిగింది? ఆయన నేను అట్లా ఆయన జుట్టు పట్టుకొని పీకేయాలా అంటుంది. ఓహో, ఆయన ఇట్లా అనుకున్నారు, ఈయన ఇట్లా అనుకున్నారు. ఎందుకో మనసు నుంచి మనసుకే త్రోవా ఉంది. మనం ಯಾವ భావం పెట్టుకొని వేరే వాళ్ళు వ్యవహారం చేస్తున్నామా, వాళ్ళు అదే భావం కలుగుతూ ఉంటుంది. మనం ప్రేమ పెట్టుకొని మాట్లాడితే వాళ్ళన్న ప్రేమ ప్రకటన అవుతుంది. ఇప్పుడు మనం ఎవరికైనా ప్రేమ ఇవ్వాలంటే వాళ్ళకి ప్రేమ చేయాల. ప్రేమ చేయక మనం విరోధం చేసుకొని వాళ్ళు ప్రేమ చేయని అంటే ఎట్లా దొరుకుతుందా? సాధ్యమే లే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఏమంటారో, మాట మధుర ప్రేమ నుంచి మృదుగా మాట్లాడితే ఔషధం సమానం ఉంది, కట్టుకు బచ్చన బాణ సమానం నడుతుంది. మనసులో వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, ఎప్పుడు సమయం వస్తే దాని బదులా తీసుకుంటారు. దాని కొరకే మాట్లాడితే తీపి మాట్లాడాల, ఒక మనిషిలో మార్పు రావాల, దీనత, నమ్రత, మరి సత్య ఎలా అంటే మనకి నామం ఇచ్చినారో సత్యనామం. నామం ఇచ్చే ఆయన గురువు పేరేమో సద్గురువులు, మరి నామం సత్యనామం. ఆ పరమాత్మ పేరు ఏముంది? సత్పురుషుడు. మరి వాళ్ళు సత్యరూపమే, మనం సత్యరూపమా కావాల. మనం అన్ని లోపల అబద్ధాలు పెట్టుకొని భక్తి చేసుకొని లోపల పోవాలంటే సాధ్యమే లేదు. ఎన్ని సంవత్సరాల ధ్యానంలోకి వచ్చుంటే జీరో. ఆయన హీరో అయ్యలే, జీరో. ఎలా అంటే అబద్ధాలు ఇంత పెద్ద పాపమే లేదు. దాని కొరకే నిదానం మనసులో మార్పు రావాలి. మార్పు వస్తుంది, అయితే మనం ఏం చేస్తాం? గురు మాట వినలే. నామస్మరణ ధ్యానం రోజు చేస్తుంటే ఎట్లా వాళ్ళనన్నా మార్పు వస్తుంది. ఎట్లా పాపిష్టంతా ఉద్ధారం అయినారు, మనలో ఎందుకో రాదా? అయితే చేయాల, చేస్తే కార్యసిద్ధి అవుతుంది, చేయక ఎప్పుడు అయ్యలే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు, మాట్లాడితే తీపి మాట్లాడండి, ప్రేమ నుంచి మాట్లాడండి. ఇక్కడ ఏం శాశ్వతం లేదు. మనం ఇక్కడ 2 దినాల కొరకే వచ్చినాము. ఇవన్నీ నాటకాలు. మన తాత పరతాత ఎట్లా ఇడిచిపెట్టిపోయినా చూడండి, వాళ్ళకి మేము మర్చిపోయినాం. రేపు మనదే గతి. మనం వెళ్ళిపోతే మనకి మన వాళ్ళు మర్చిపోతారు. ఎవరు అనుకునే వాళ్ళు లేరు. మనం ఎంత మంచి పని చేసిపోతేనే ఎవరు అనుకునే వాళ్ళు లేరు ఈ కాలంలో. ఎలా అంటే ఇదో కాలం, మరి మాయాలోకం, మీ లోకం కాదు. మీరు ఎవరో, మీరు ఆత్మలు. మీ ఆత్మ అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మ.
పరమాత్మ ఊరే మీ ఊరు, ఈ ఊరు కాదు. ఈ కాల్మరి మాయ ఊరు, సత్యమరి పొట్ట ఊరు. మీ ఊరికే పోయే చింత చేసుకోండి, ఇక్కడ ఉండే చింత వద్దు. ఇక్కడ మనకి ఏమేం దొరుకుతుంది? మన ఎన్నిక చేసిన కర్మాలు పట్టే 4 దినాల కొరకే. వాళ్ళ వస్తువులు ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సింది, కానీ ఏం తీసుకుపోయేకెళ్ళే. రామంతా వచ్చిపోయినారో, రావణంతా వచ్చిపోయినారో. ఆయన బంగారు రాజ్యమే, బంగారం రాజ్యమే, మరియు మంచి సూర్యవీరులు. మరి అట్లా వాళ్ళ ఉండరో, వెళ్ళిపోయినారు. ఎవడు ఇక్కడ శాశ్వతంగా నిలబడగలే. దాని కొరకే నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పలే, చేసుకోండి. నామస్మరణ చేస్తూ చేయండి. बोलत ही पहचानिए साऊ चोर को गाट, बोलत ही पहचानिए साऊ चोर को गाट, अंतर की करनी सबे निक से मुख की बात. మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు? ఎవరినో ఎదురు మాట్లాడేప్పుడు ఆయన ఎట్లా అవ్వాలంటే ఆయన మాట నుంచి తెలిసిపోతుంది. దొంగలు మాట్లాడితే వాళ్ళ మాటే వేరే ఉంటుంది. మరి మంచోళ్ళు మాట్లాడితే వాళ్ళ మాట వేరే ఉంటుంది. మాట నుంచి మనం తెలుసుకోవచ్చు ఈయన ఎట్లా వాళ్ళు అంట. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మాటే, దాని నుంచి తెలుపు వస్తుంది. దాని కొరకే ఒక సత్సంగి దీనత, నమ్రత, ప్రేమ ఇవన్నీ పెట్టుకొని మాట్లాడాల. మనం ఎవరు సంగడే ప్రేమ చేయాలంటే, ప్రేమ కావాలంటే ప్రేమ చేయాల్సిందే. మనం ఎంత ప్రేమ బయట వాళ్ళ దగ్గర చేస్తే అంత ప్రేమ పెరుగుతుంది. భక్తిలో ముందే పోయే కొరకే ప్రేమమే అవసరం. దాని కొరకే అదే మాట అంటున్నారు. ఈ ప్రకారం మాట నుంచి ఈయన మంచివాళ్ళు, ఈయన చెడ్డవాళ్ళు, ఏమేమి లోపల ఉంటుంది మాట నుంచి అవే బయట వస్తుంది. ఆటోమేటిక్ మనం తెలుసుకోవచ్చు, మాట అట్లా వస్తుంది. బోలు. जिन ढूंढा तिन पाइया गए रे पानी पेटी, जिन ढूंढा तिन पाइया गए रे पानी पेटी, जो बोरा डूबन डरा रहा किनारे बैठी. మరి కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు భక్తి మార్గంలో అదే రూప అయిపోయినారో వాళ్ళకి దొరికింది. ఎవరు భయం పడినారో, ఎనికి ముందే యోచన చేసుకున్నారో వాళ్ళు ఎక్కడే కాలే. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఎట్లా మనం సముద్రంలో ముత్యాల పొడకాడకపోతుంటాం, రత్నం రెండు చిన్న చిన్న నౌకలు ఉంటుంది, దాంట్లో ఇద్దరే ఉంటారు. బాగా శస్త్రాలు, పగ్గమ్మ అన్నీ పట్టుకొని పోతారు, డ్రెస్ వేసుకొని. ఎలా అంటే కింద చాలా మోసం, చేపలు మింగేకొస్తుంది, యుద్ధం చేసుకునేలా. వేరే ప్రాణి ఉంటుంది,
సముద్రంలో 9 లక్షల రకాల ప్రాణి ఉంది. 9 లక్షల రకాల ప్రాణిలో ఈయన ముత్యాలు పొడగడకపోతారు లోపల గర్భంలో. అయితేనా మనిషి నిద్రపోతారా? ఎక్కడ చిప్పాల పైన కనబడతా ఉంటుంది, ఆడే ముత్యాలు చిప్ప లోపల ఉంటుంది. వీళ్ళేం చేస్తారు, స్టీమర్ పైన నిలబెట్టి పగ్గం కట్టుకొని కిందకి దిగుతారు. కింద ఏమేమి చిప్ప దొరికితే దానికే సంచిలో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడ చూసుకునే టైం లేదు. అన్నీ సంచిలో కట్టుకొని పైకి వస్తారు. మరి పొడకాడితే కొన్నిలో జీవం ఉంటుంది, కొన్ని ఖాళీగా ఉంటుంది, కొన్నిలో ముత్యాలు దొరుకుతుంది. అలాగా అయితే పొడకాడినికే వాళ్ళకి ముత్యాలు దొరుకుతుంది. మరి ఎవరు ఇట్లా వాళ్ళ ఇద్దరు పోయి సముద్ర పక్క కూర్చొని భయం పడి, ఓ ఇంత పెద్ద పెద్ద అలలు వస్తుంది, లోపల పోతే చనిపోతే మా భార్య పిల్లోడిది ఏమవుతుంది, వ్యవసాయం జమీన్ది ఏమవుతుంది, నౌకరీ బిజినెస్ది ఏమవుతుంది యోచన చేసుకొని కూర్చుంటే వాళ్ళకి ముత్యాలు దొరుకుతుందా? ఏం లేదు. వాళ్ళు ఎక్కడికి అయ్యలే. అట్లా ఈ భక్తి మార్గంలో పోయి ఎనికి ముందే చేసుకుంటారు. రేపు చేస్తా, మర్నాడు చేస్తా, ముందుకి చేస్తా, వాళ్ళు ఎక్కడికి అయ్యలే. లాస్ట్లో అట్లే పోతారే. ఎవరు ధైర్యం చేసుకొని భక్తి రూపమైన సముద్రంలో ఆరేస్తారు, అట్లా వాళ్ళే ఆ నామ రూపమైన ముత్యాల లోపల ప్రకటమవుతుంది. ఈ సంత మహాత్ములు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇదే నిజమైన పరమాత్మలో చేరే మార్గం అంట. భక్తి సముద్రములో ఆరేస్తున్నారు. వాళ్ళకే అన్నీ దొరికింది, ముత్యాలు దొరికింది, పరమాత్ముడు దొరికినారు. మరి ఎవరు ఎన్నిక ముందే చేసి నామం తీసుకొని ఏం చేయాలా, టైమే లేదంటారు చాలా మంది. సోమనాథ్ మహారాజ్ గారు అంటుండే, ఏమో 24 గంటల కింద 48 గంట పగల రాత్రి దేవుని చేస్తే వీళ్ళకి టైం దొరుకుతుందా? మేమంతా పనినంతా పెంచుకుంటాం, టైం ఎప్పుడూ దొరకలే. టైం దండిగా ఉంది చేసే వాళ్ళకి, టైం లోపల నుంచి రావాల. మనం ఎన్ని టైం వేస్ట్ చేస్తుంటాం, ఎంత సమయం వేస్ట్గా పాకొడుతుంటాం. మహానుభావులు ఏమంటారు, పోని మీకు కూర్చుండే సమయం లేకపోతే పని చేసుకొని నామస్మరణ చేయండి, వంట చేసుకొని చేస్తుండండి, పొలంలో పని చేసేప్పుడు నామస్మరణ చేస్తుండండి, బస్సులో ఆటోలో పారాడేప్పుడు నామస్మరణ చేస్తుండండి. అన్ని టైమే ఉంది. మనసులో పడితే అవుతుంది, లేకుంటే మనం ఇట్లే టైం గడిచిపోతే చూడండి, మనమేమంటాం, ఏం చేయాలా స్వామి, సంసారంలో చాలా కష్టం. మహానుభావులు ఏమంటారు, ఏం కష్టం లేదు, ఎంత ఆనందం సంసారములో. లేదు స్వామి, చాలా కష్టం. ఎలా సంసార టెన్షన్ పెట్టుకొని చింత చేసుకొని మనం బాధపడుతున్నా. నాం చింత చేసుకొని ఆనందంలో ఉండండి అంటే ఎవరికి టైమేలే, వినలే. మరి గురువు ఏం చేస్తారు, నామ సుమరన్. స్వామీజీ మహారాజ్ భజన్లో రాసినారు, భజన కర మగన రహో మనమే.
నామస్మరణ ధ్యానం చేసి ఆనందంలో ఉండండి. ఎలా అంటే నామస్మరణ ధ్యానం చేస్తుంటే గురు దయాహస్తం అంతలా పైన వచ్చేస్తుంది. ఈ గృహస్థాశ్రమంలో సహా గురువు మనకి కాపాడుతారు, సాయం చేస్తారు. మనకి కష్టమే అనుసలే. ఇక్కడ ఆనందంలో ఉండొచ్చు, పోయేప్పుడు అదే గురువు నామం వస్తుంది, పైకి తొలగిపోతుంది, అక్కడ ఆనందంలో ఉండొచ్చు. చాలా సులభమైన మార్గం. దీంట్లో కాయబట్టి రుద్ర చేసుకునేకే మహానుభావులు చెప్పేలే. ఇల్లు వాకలు ఇడిచిపెట్టి ఎక్కడ ఆశ్రమంలో ఉండండి అంట మహానుభావులు చెప్పలే. గృహస్థాశ్రమంలో వండుకొని మన పని మనం చేసుకొని చేసే విచారాలు మహానుభావులు చెప్తుంటారు. అయితే మనసు మోసం చేస్తుంది. ఈ సంసార చింత, సుల్లు సంసార చింత పగలరాత్రి చేపిస్తుంది. నామ చింత తొట్టు పోనిచ్చేలే. ఒక్కొక్క రోజు పగల అంతా వెళ్ళిపోతుంది, నామ జ్ఞాపమే రాదు. మరి ఇట్లా వాళ్ళకి ఎట్లా ముక్తి? వాళ్ళలో మార్పు ఎట్లా? అది గురుకృప ఎట్లా దొరుకుతుందా? సాధ్యమే లేదు. దాని కొరకే ఆయన మాట వినండి. ఆయన ఏం చెప్తారో మీ మంచి కొరకే. మనం పగల రాత్రి సంసార చింత చేసి బాధపడేది చూసే వాళ్ళకి దయ వచ్చి వాళ్ళు మనకి సత్సంగంలో జాగ్రత్త చేస్తారు. అయితే వినేవాళ్ళు ఎవరు? చాలా తక్కువ మంది. మనసు మాట వింటాం అందరూ, గురు మాటిని నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది. గురు మాట వింటే మనం ఇంతవరకే మార్పు వస్తుంది. మనసి నరుడే నారాయణ అయిపోతుండే, ఒక మానవుడే మహానుభావులు అయిపోతారు. అట్లా తాకత్ ఉంది. అయితే మనసు మోసం చేస్తారు, నడునిచ్చేలే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, నామస్మరణ చేయండి, మీ సమయం బేగంగా వెళ్ళిపోతా ఉంది. ఒక రోజుకే 24 గంటకే 21,600 శ్వాసం శరీర రూపీ బండారం నుంచి ఖాళీకి పోతా ఉంది. తెలుసుకోండి. నామస్మరణ చేయండి. ఊరికే కూర్చొని ఉండేప్పుడు నామస్మరణ చేయొచ్చు, వంట చేసుకునేప్పుడు చేయొచ్చు, తినేప్పుడు చేయొచ్చు, బస్సులో ప్రయాణం చేసేప్పుడు చేయొచ్చు, వాకింగ్ చేసేప్పుడు చేయొచ్చు, కలుపు తీసేప్పుడు నామస్మరణ చేస్తూ తీయచ్చు. చేసే వాళ్ళకి మనసులో రావాల, మేము నామస్మరణ పట్టాలా అంట. ఆ పడితే మనసులో మార్పు వస్తుంది, నరుడే నారాయణ అయిపోతారు. జీ ज्ञान रतन की कोठरी चुप कर दीजे ताल, ज्ञान रतन की कोठरी चुप कर दीजे ताल, पार्क आगे खोलिए पूंजी बचन रसाल. మరి కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. ఈ శరీరం ఒక రత్న బండారమే ఉంది. దాని కొరకే ఎవరిన విలువ కట్టి తీసుకునే వాళ్ళు వస్తే గ్రాహక్ అంటారు. వాళ్ళ ముందే ఇప్పి చెప్పు భక్తి భావం పరమార్థ విచారాలు. ఇంకో ఎవరికి ఏం బేకలేదు, వాళ్ళ ముందే అన్ని చెప్పుకొని కూర్చుంటే ఎవరికి ఆ విలువను తెలీదు, లాభం లేదు. బిగం వేసుకొని ఉండండి.
మహానుభావులకి అంటున్నారు, అందరి ముందే చెప్పొద్దు, వీళ్ళకే సంసారం పట్టింది, సంసారం కావాలంటే భక్తి భావం చెప్పుకొని కూర్చుంటే వాళ్ళకి దాంట్లో ఏముంది? దానికే ఎవరు లాయకుండరు, వాళ్ళకే భక్తి చేయాలంటూ ఉంది ఈ జన్మంలో. అట్లా వాళ్ళ ముందు చెప్పు. అందరి ముందే లటా చెప్పుకొని పోతూ ఉంటే ఆ రత్నాలకి బిల్లు లేక అయిపోతుంది. ఇప్పుడు వజ్రాలు అమ్మే వాళ్ళందరి ముందే గంటిప్పి చూపిస్తే వజ్రాలు ఉంటుందా? దొంగలు దోపిడీ చేసుకుంటారు. ఎవరు దానికి విలువ కట్టే వాళ్ళు ఉండరు, వాళ్ళకి చూసుకొని ఈయన విలువ ఇయ్యచ్చు అంట. వాళ్ళ మాట నుంచి తెలుస్తుంది. వాళ్ళు మీకు ఈ నమ్మకం వస్తే అప్పుడు గంట ఇప్పండి. మరి అందరి ముందే గంట ఇప్పుకొని పోతే ఇప్పుతామా? ఎప్పుడు ఇప్పలే. దానికి విలువ ఇస్తామంటే ఈ వాక్యాలకైనా విలువ ఉండాలి. అంటే మనం అందరి ముందే భక్తి భావాలు చెప్పుకొని పారాడుతుంటాం, ప్రయోజనం లే. వాళ్ళకి ప్రపంచికులో వాళ్ళకేం కావాలా? సంసార వస్తువులు కావాలా? ఈ భక్తి భావాలు మీరు చెప్పుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఏం దాని నుంచి లాభం లే. దానికే అంటున్నారు, బిగం వేసుకొని ఊరుకుండండి, అందరి ముందు ఇప్పి పెట్టొద్దు అంట. జీ साध संत तेई जना जिन माना बचन हमार, साध संत तेई जना जिन माना बचन हमार, आदि अंत उत्पत्ति प्रलय देखहु दृष्टि पसार. మరి ఏమంటున్నారో? ఎవరు నా మాట, కబీర్ సాహెబ్ గారు అంటారు, నా మాట ఎవరు విన్నారో వాళ్ళే సాధు సంత మహాత్ములు. మరి ఆది అంత మహానుభావులు వచ్చి చెప్పుకొని పోయినారో, ఎందరో విన్నారో, చాలా తక్కువ మంది మార్గంలో వచ్చినారు. కబీర్ సాహెబ్ గారు కాశీలో పుట్టి ఉత్తర ఇండియా, దక్షిణ ప్రాంతం, మహారాష్ట్ర అంతా లెక్క చుట్టుకొట్టినారు. ఎందుకో ఒక సమయంలో కబీర్ సాహెబ్ గారు మరి గురు నానక్ ఒక రూములో వారం ఉండరు. ఇద్దరు ఏమేమి మాట్లాడినారు. తర్వాత కబీర్ సాహెబ్కే ఇక్కడ ఇండియా ప్రచారం చేసేకే చెప్పి గురు నానకుడు అక్కడ వెళ్ళిపోయినారు. పాకిస్తాన్, దుబాయ్, మాస్కట్, సౌదీ అరేబియా. ఆయన అక్కడ ప్రచారం పోయినారు, ఈయన ఇక్కడ పోయినారు. ఈ మహానుభావులంతా కష్టం పడి ప్రచారం చేస్తే చాలా తక్కువ మంది వాళ్ళ మాటకి విలువ ఇచ్చినారు, ఇని మార్గంలో వచ్చినారు. లేకుంటే చాలా తక్కువ మంది. ఆ కాలంలో ఇంత ప్రచారం లేదు. ఇప్పుడు సంతమత్ ప్రచారం చాలా ఉంది, దానికే మంది రస్ ఎక్కువ. ఇక్కడ బ్యాస్లో పోయి చూస్తే సముద్రం లాగా మంది వస్తారు. మరి 10-12 లక్షల మందికి భోజనాలు నడుస్తూ ఉంటుంది, సత్సంగం జరుగుతూ ఉంటుంది. మరి అన్ని వ్యవస్థలు వాళ్ళు చేస్తారు. సేవాదారు అంతే 4,000-5,000 మంది సేవాదారు. ఆ ఆశ్రమం చూడాలంటే బస్సులో పోవాలా. ఇప్పుడు ఆశ్రమం వాళ్ళు బస్ పెట్టినారు, 20 రూపాయలు ఛార్జ్. అన్ని ఆశ్రమాలు చుట్టుకో 4 కిలోమీటర్లో ఆశ్రమం ఉంది. అది ప్రపంచంలో అంత పెద్ద ఆశ్రమం ఎక్కడ లేవు. దాని కొరకే అదే మాట మహానుభావులు పరంపర నుంచి వచ్చినారు. ఆ కాలంలోనే చాలా తక్కువ మంది వాళ్ళ మాట నమ్మి మార్గం స్వీకారం చేసినారు, లేకుంటే అంతే. దాని కొరకే మహానుభావులు కబీర్ సాహెబ్ గారు అంటారు, ఈ రత్న బండారం ఉంది మీలో, బియ్యం వేసుకొని పెట్టుకోండి,
ఎవరన్నా దాని విలువ కట్టే వాళ్ళ ముందే చెప్పండి, లేకుంటే గుప్తంగా పెట్టుకోండి. ఓయలేదు. साध संत ते जना जिन माना बचन मारे. साध संत ते जना जिन माना बचन मारे. आदि अंत